తిరుపతి హోటల్ రెడెస్లో స్టే చేసినప్పుడు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ అయితే ఇడ్లీ కొంచెం సైజ్ చిన్నగా ఉన్నా కూడా టెక్స్చర్ అంతా తట్ట ఇడ్లీ లాగా ఉంది. ఇక సాంబార్ అయితే సాంబార్ మసాలా అంత ఎక్కువగా లేకుండా మనం ఇంట్లో చేసుకునే పప్పుచారు లాగా అనిపించింది. ఇక బోండాలు ఒక స్వీట్ ఐటెం కోసం కేసరి అంటే షీరా సర్వ్ చేశారనమాట. యూజువల్గా జీడిపప్పు వేస్తారు, మరి వీళ్ళేంటో కేసరి మీద టూటీ ఫ్రూటీ వేశారు. అలాగే ఓట్స్ ఉన్నాయి, మిల్క్లో బాయిల్డ్ పొటాటోస్ అండ్ పెప్పర్ వేసి పెట్టారనమాట. జ్యూస్లో అయితే పపాయ జ్యూస్ సర్వ్ చేశారు, ఇంకా ఫ్రూట్ పీసెస్లో వాటర్ మెలాన్ ఇచ్చారు. 2 టైప్స్ ఆఫ్ చట్నీస్. ఈ చట్నీస్ టేస్ట్ కొంచెం యావరేజ్గా ఉన్న క్వాలిటీ మాత్రం బాగుంది. చిన్న చిన్న సెట్ దోశ లాంటి ఉతప్పాలు కూడా ఉన్నాయి. ఇక దాంతోపాటే పూరి, ఇంకా దాంట్లోకి చోలే కర్రీ. ఇక పూరి కాంబినేషన్లో ఈ థిక్గా కుక్ అయిన చోలే కర్రీ మంచి టేస్ట్ని ఇచ్చిందనే చెప్పాలి. ఇక దాంతోపాటే ఉప్మా కూడా సర్వ్ చేస్తున్నారు. ఉప్మాలోకి తాలింపు మోడరేట్గా ఉంది, అదర్ వెజిటేబుల్స్ కూడా పెద్దగా ఏమి వేయలేదన్నమాట. ఇక దాంతోపాటే కాఫీ టీ తాగే వారికి కూడా ఇలాగ కాఫీ టీ కూడా సర్వ్ చేసి ఉంచారు. టోటల్ స్ప్రెడ్ ఇది. ఇక దోశ ఆర్డర్ చేసుకుంటే అది టేబుల్ మీదకే సర్వ్ అవుతుంది, ఎక్స్ట్రా కాస్ట్ ఏమీ లేకుండా బుఫేలోనే యాడ్ అయ్యి ఉంది. ఈ బుఫే సెక్షన్లో దోశ 2 టైప్స్ సర్వ్ చేస్తున్నారు. ఒకటి ఆనియన్ దోశ, ఇంకొకటి మసాలా దోశ.